సికింద్రాబాద్ గోవా మధ్య స్పెషల్ ట్రైన్ను ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దీంతో సౌత్ ఇండియాలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి గోవాకు వెళ్లడానికి దాదాపు 24 గంటల సమయం పడుతుందన్నారు. ప్రతి బుధ, శుక్రవారం సికింద్రాబాద్ నుంచి గోవాకు ట్రైన్ ఉంటుందన్నారు. దసరా పండుగ కానుకగా సికింద్రాబాద్ నుంచి గోవాకు స్పెషల్ ట్రైన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ నెల 9 నుంచి రెగ్యులర్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. సికింద్రాబాద్ నుంచి గోవాలోని వాస్కోడగామ వరకు కొత్తగా ఏర్పాటు చేసిన ట్రైన్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ నుంచి గోవాకు స్పెషల్ ట్రైన్ ఏర్పాటు చేసినందుకు ప్రధాని మోదీ, రైల్వే మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్కు ధన్యవాదాలు తెలిపారు కిషన్ రెడ్డి. మన జంట నగరాల ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా గోవా ప్రజలకు ఈ యొక్క దేవీ నవరాత్రుల కానుకగా, దసరా కానుకగా సికింద్రాబాద్ నుంచి గోవాకు ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనును నేరుగా ఈరోజు ప్రారంభించుకోవడము నిజంగా సంతోషమని సందర్భంగా మనవేస్తున్నాం. మరి నేరుగా వేయడానికి అంగీకరించినటువంటి ప్రధానమంత్రి గారికి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, అనిల్ కుమార్ జైన్ గారికి, మిగతా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ, కర్ణాటకకు సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామకు ట్రైన్ ప్రారంభించడంతో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సుందరీకరణ పనులు వచ్చే ఏడాది వరకు పూర్తవుతాయని చెప్పారు. ఎయిర్పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మారుతుందన్నారు కిషన్ రెడ్డి. త్వరలోనే చర్లపల్లి రైల్వే టెర్మినల్ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. జహీరాబాద్లో రైల్వే నెట్వర్క్ పెంచుతామన్నారు కిషన్ రెడ్డి. ఈరోజు అనేక రకాలుగా నెట్వర్క్ విస్తరించేటువంటి పనులు ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రైల్వేల నిర్మాణం కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము పూర్తి స్థాయిలో అంకిత భావంతో అభివృద్ధిలోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ట్విన్ సిటీస్ నుంచి చాలా మంది యువత గోవా వెళ్తారని, వాళ్ళంతా ఇంతకు ముందు కనెక్టింగ్ ట్రైన్స్ ద్వారా వెళ్లేవారని చెప్పారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. ఇప్పుడు ఆ సమస్య లేకుండా డైరెక్ట్ గా గోవాకు వెళ్లొచ్చన్నారు. రోడ్డు మార్గం కంటే కూడా ట్రైన్ ప్రయాణం సురక్షితమన్నారు ఎంపీ అనిల్ కుమార్. హైదరాబాద్ నగరంలో ట్విన్ సిటీస్ లో గోవాకి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళందరికీ కూడా ఎప్పుడు వెళ్ళినా కూడా కనెక్టింగ్ ట్రైన్ తీసుకోవాల్సి వస్తుండే. కానీ ఈరోజు డైరెక్ట్ ట్రైన్ ఓపెన్ చేయడం వల్ల చాలామంది వరకు డైరెక్ట్ యాక్సెస్ కూడా దొరుకుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క ట్రైన్ వల్ల అటు కర్ణాటక రాష్ట్రం కావచ్చు, లేదా కర్నూలులో కూడా ఇది ఒక ఆల్ట్ ఉంటుంది కనుక ఆ రాష్ట్రాలు, మన రాష్ట్రాల వల్ల కల్చరల్ యాక్టివిటీస్ కూడా, కల్చరల్ ఎక్స్చేంజ్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నెల 9 నుంచి సికింద్రాబాద్ నుంచి గోవాకు ట్రైన్స్ అందుబాటులోకి రానున్నాయి. ప్రతి బుధవారం, శుక్రవారం ట్రైన్స్ ఉంటాయన్నారు. దాదాపు 24 గంటల టైం పడుతుంది. ప్రతి గురువారం, శనివారం వాస్కోడగామ నుంచి సికింద్రాబాద్కు ట్రైన్స్ వస్తాయని తెలిపారు అధికారులు.